హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము గేట్వే ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, మీరు సర్వీసెస్ ప్రో అకౌంట్ కనుక యూజ్ చేసే వాళ్ళైతే ఒకసారి అక్కడ సెట్టింగ్స్లో సెట్టింగ్స్ పక్కన మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి డేటా గేట్వే అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఇలాంటి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసిస్తే ఇలా వచ్చేస్తుంది. రన్ క్లిక్ చేయండి. రన్ క్లిక్ చేసిన తర్వాత ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్వే ఇన్స్టాలర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసేసిన తర్వాత మీకు 2 టైప్స్ గేట్వే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్వే రికమెండెడ్. ఓకే, సో రికమెండెడ్ ఏంటంటే కొన్ని కెన్ బి షేర్డ్ అని చెప్పేసి కొన్ని వీటికి మాత్రము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కావాలంటే లర్న్ మోర్ క్లిక్ చేసేస్తే దీని గురించి మొత్తం ఇండెప్త్ గా వచ్చేస్తుంది. ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్వే పర్సనల్ మోడ్. సో రికమెండెడ్ వేరే ఉంటుంది, పర్సనల్ మోడ్ వేరే ఉంటుంది. పర్సనల్ మోడ్ కు సంబంధించిన మాత్రం కొన్ని ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. ఇంకా దీని గురించి ఇంకా ఇండెప్త్ తెలియాలంటే లర్న్ మోర్ క్లిక్ చేసేస్తే నీకు దీనికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం వచ్చేస్తాయి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు డేటా గేట్వే అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత డేటా గేట్వే ఇన్స్టాలేషన్ తర్వాత మీకు మీ యొక్క ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే మీరు ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసుకుంటారో, ఓకే, నేనేం చేసిన నా యొక్క సిలో ఇన్స్టాలేషన్ చేసుకున్నాను. సో సి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నా, ఇది డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే మీకు డేటా గేట్వే అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ ఏం అడుగుతుందంటే చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ సైన్ ఇన్ కమ్మంటారు. ఓకే, సైన్ ఇన్ కమ్మంటారు. ఓకే, ఆల్రెడీ మీకు కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీరు సైన్ ఇన్ కావచ్చు. లేకపోయిందనుకో మీకు డైరెక్ట్ గా మీకు ఏంటంటే మీకు మీ దగ్గర ఉన్న ఒక మెయిల్ ఐడి, ఓకే, సో మీకు కనుక మీ కంపెనీ మెయిల్ ఐడి అయితే ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ యొక్క కంపెనీ మెయిల్ ఐడి తోటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఆన్ ప్రెమిసెస్ గేట్వే అంటే మనం పర్సనల్ గేట్వే చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే రికమెండెడ్. ఓకే, ఆన్ ప్రెమిసెస్ డేటా గేట్వేలో రికమెండెడ్ మోడ్ మాత్రమే మనము ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. పర్సనల్ మోడ్ నేను తర్వాత అప్లోడ్ చేస్తాం వీడియో. తర్వాత న్యూ ఆన్ ప్రెమిసెస్ గేట్వే నేమ్. ఓకే, మీరు కొత్త అయితే దాని యొక్క నేమ్ ఇచ్చేసి రికవరీకి, సో 8 క్యారెక్టర్స్ అనేది మీరు రికవరీకి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాన్ఫిగర్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా ఏమవుతుందంటే ఇక్కడ డేటా గేట్వే అనేది కాన్ఫిగర్ కావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 9th స్టెప్ లో చూసుకున్నట్లయితే మీకు ఇలా లాగిన్ అవుతుంది. చూడండి, ద గేట్వే శాంపిల్ ఇస్ ఆన్లైన్ అండ్ రెడీ టు బి యూజ్డ్ అని వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ లో ఉన్నట్టు. ఓకే, తర్వాత నెక్స్ట్ 10th స్టెప్ ఏంటంటే డేటా సోర్సెస్. మీ యొక్క సెట్టింగ్స్ లో మేనేజ్ గేట్వేస్ లోకి వెళ్ళేసి డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ గా ఈ ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఆప్షన్స్ కనబడినప్పుడు మీరు డైరెక్ట్ గా మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏ ఓపెన్ చేస్తారంటే ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతారో అదే మెయిల్ ఐడి మాత్రం మీరు ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఇక్కడ ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయితే మాత్రం ఇక్కడ ఆన్లైన్ యు ఆర్ గుడ్ టు గో అనేది మాత్రం చూపించదు. ఇక్కడ ఏదైతే లాగిన్ అయ్యారో ఇక్కడ కూడా అదే లాగిన్ కావాలా. తర్వాత ఇక్కడ యాడ్ టు, ఓకే, యాడ్ డేటా సోర్స్ టు యూస్ ద గేట్వే అనేది క్లిక్ చేసేసినట్లయితే మీకు ఇలా వస్తాం సెట్టింగ్స్. నేనేం చేసినానంటే ఎక్సెల్ ఫైల్ ఇచ్చాను, అందుకే నేను ఏం చేసిన నా డేటా సోర్స్ నేమ్ వచ్చేసి ఎక్సెల్ ఇచ్చేసినాను. తర్వాత డేటా సోర్స్ టైప్, సో నా యొక్క డేటా సోర్స్ యొక్క టైప్ అదే టైప్ ఫైల్, ఎందుకంటే నా దగ్గర ఎక్సెల్ ఫైల్ అనేది ఉన్నది. సో నాకేంటంటే ఆ ఫైల్లో నుంచి మాత్రమే డాటా మాత్రం ఇంపోర్ట్ కావాలా. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగినది. ఫైల్ పాత్, ఓకే, ఈ ఫైల్ పాత్ అనేది ఏంటంటే మీరు ఎక్కడైతే మీ యొక్క ఫైల్ ఫుల్ పాత్ ఉంటుందో చూసినావా, ఓకే, నా లోకల్ నుంచి దీనికి మిషన్ కి కనెక్ట్ చేస్తున్నాను. నేను చెప్తా ఇది మళ్ళీ దీని గురించి ప్రజెంటేషన్ చూపిస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ ఫైల్ పాత్ అనేది మాత్రం మీకు ఇక్కడ అప్లై చేయడం జరిగినది. ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్, మీ యొక్క విండోస్ యొక్క నేమ్ అయితే ఏదైతే ఉన్నదో ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. పాస్వర్డ్, మీ విండోస్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత స్టెప్ 12 లో చూసుకుంటే మీరు అన్ని పర్ఫెక్ట్ ఇస్తే ఇలా కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, కనెక్షన్ సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు ఇక మీరు డైరెక్ట్ గా డేటా గేట్వేలోకి వెళ్ళిపోయి చూస్తే మీకు ఇక్కడ రన్నింగ్ ఆర్ సెలెక్ట్ ఆల్ డేటా సోర్సెస్ టు యూస్ అని వస్తుంది. వచ్చినప్పుడు డైరెక్ట్ గా అప్లై చేసేసుకొని మీరు స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఆన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు రిఫ్రెషెస్ డైలీ చేస్తారా, వీక్లీ చేస్తారా, టైం జోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం జోన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు
యాడ్ అనదర్ టైం అంటే మీరు ఒకటేసారిగా ఒక రోజుకి ఎన్ని సార్లు రావాలా. ఓకే. ప్రీమియంకి అయితే కొంత లిమిట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ప్రోకి అయితే ఇంకా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఓకే. సో మీకు ఏ లిమిట్ని బేస్ చేసేసుకొని మీరు కనుక యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మరి ఈ యొక్క గేట్వే అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మనకు రియల్ టైంలో గేట్వే అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే చూడండి, ఆల్రెడీ మనకి ప్రజెంటేషన్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగినది. నేను ఇప్పుడు ఏం చేసినానంటే ఓన్లీ ఎక్సెల్ ఫైల్ మాత్రమే తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇది ఒక ఎక్సెల్ ఫైల్. ఓకే. ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్ తోటి నేను డేటా తీసుకొచ్చుకున్నప్పుడు ఈ యొక్క పవర్ బిఐలోకి డేటా అనేది ఎలా వస్తుందంటే డేటా సోర్స్ బేస్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఓకే. మీరు ఎప్పుడు ఏ డేటా దేనికి కనెక్ట్ అయినా దాని యొక్క డేటా సోర్స్ బేస్ చేసుకుని డేటా అంతా ఇందులోకి బిల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. డేటా అనేది ఇందులోకి దీని యొక్క డేటా సోర్స్ బేస్ చేసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఫైల్ ఎక్సెల్ ఫైల్ అయితే ఎప్పుడైతే కనుక మనము సర్వీసెస్ లోకి పబ్లిష్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే 2 వెళ్తాయి. ఒకటేమో రిపోర్ట్ వెళ్తుంది. ఓకే. రెండోది వచ్చేసి డేటా సెట్ వెళ్తుంది. ఓకే. డేటా సెట్ అనేది వెళ్తుంది. సో ఈ డేటా సెట్ ను బేస్ చేసేసుకొని నీకు క్లౌడ్ లో రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే. డేటా సెట్ ఓపెన్ లేకపోయింది అనుకో నీకు డేటా అనేది నీకు రిపోర్ట్ అనేది క్లౌడ్ లో ఓపెన్ జరగదు. మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఎక్సెల్ కి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్ ని సర్వీసెస్ లో పబ్లిష్ చేయండి, మీకు రిపోర్ట్ ఓపెన్ కాదు. ఎందుకు అనంటే అది దాని యొక్క డేటా సెట్ అనేది మిస్ అయిపోతుంది. మిస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు డేటా అనేది అక్కడ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఓకే. అయితే మరి ఇటువంటి సందర్భాలలో మరి నీకు ఇక్కడ పంపించినాం, ఇక్కడ రిపోర్ట్ చేసేసినాం, ఇందులోకి పబ్లిష్ చేసినాం, ఇక్కడ ఓపెన్ చేసినాం, మనకు రిపోర్ట్ సక్సెస్ గా ఓపెన్ అవుతుంది. దీని బ్యాక్ ఎండ్ లో డేటా సెట్ అనేది ఉన్నది. కానీ మరి డేటా గేట్వే మనకి ఎందుకు అవసరం అనుకుంటే ఇది నా యొక్క లైవ్ ఫైల్ అనమాట. అంటే నేను ఒక రియల్ టైంలో వర్క్ చేస్తున్నాను. నా కాలేజ్ డేటా ఉంది ఎక్సెల్లో. ఎప్పటికీ నా కాలేజ్లో చాలా మంది యాడ్ అవుతా ఉన్నారు. మనం ఏమనుకున్నాం, ఒక రిపోర్ట్ చేసేస్తే అది ఎప్పటికీ నీకు జనరేట్ అవుతా ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ అని క్లిక్ చేయగానే నీకు డేటా అంతా ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది. ఆల్రెడీ రీఫ్రెష్ గురించి వీడియో రిలీజ్ చేసినాను, ఒకసారి రీఫ్రెష్ వీడియో కూడా కొంచెం ఇండెప్త్ గా చూడండి. ఓకే. కానీ ఇక్కడ పంపించినప్పుడు ఏమవుతుందంటే దీని డేటా సోర్స్ అనేది మిస్ అవుతుంది. ఓకే. దీని డేటా సోర్స్ అనేది మిస్ అవుతుంది. సో మరి డేటా సోర్స్ మిస్ అయినప్పుడు ఇక్కడ లైవ్ డేటా వస్తూ ఉన్నది. దీన్ని ఏం చేయాలి, దీని డేటా సెట్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. దీని డేటాకి కనెక్ట్ చేసుకున్నాం. డేటాకు కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, దీంట్లోకి డేటా బిల్డ్ అవుతుంటుంది. ఓకే. సో మనం ప్రతిసారికి సర్వీసెస్ ఓపెన్ చేసేసుకొని అది మనము రీఫ్రెష్ క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ రీఫ్రెష్. ఓకే. ఆటోమేటిక్ రీఫ్రెష్ అనేది మనము ఎన్నిసార్లు అయితే చేసుకోవచ్చు అనుకునేది మనం ఇక్కడ లిమిటేషన్స్ ఇవ్వచ్చు. రోజుకు 30 minutes ఒకసారి రీఫ్రెష్ కావాలన్నా, వీక్ ఒకసారి కావాలన్నా, డైలీకి ఒకసారి కావాలన్నా. సో మీరు తీసుకునే అకౌంట్ బేస్ చేసేసుకొని ఈ రీఫ్రెషెస్ అనేది మనము సెట్ చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి, మనకు కావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి వాళ్ళు మనకి ఇక్కడ రీఫ్రెష్ ఎన్నిసార్లు రీఫ్రెష్ అవుతాం. సో డేటా సోర్స్ కూడా అందుకే మనకి ఇక్కడ డేటా సోర్స్ అనేది కూడా అడిగినారు. చూడండి ఈ యొక్క డేటా సోర్స్, ఈ డేటా సోర్స్ ని బేస్ చేసేసుకొని నీకు డేటా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ డేటా సోర్స్ ని కనుక మనము క్లౌడ్ లోకి యాక్సెస్ ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, లోకల్ నుంచి క్లౌడ్ లోకి యాక్సెస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటి, ఇది ఎన్నిసార్లు రిఫ్రెష్ కావాలి ఏంటిది అనేది మనం ఇక్కడ అప్లై చేసేసుకున్న కొద్దీ నీకు స్కెడ్యూల్ రిఫ్రెషెస్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి మనము స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది కూడా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో చాలా మంది ఇక్కడ స్టక్ అవుతుంటారు. ఎక్కడ స్టక్ అవుతారంటే అకౌంట్స్. మరి నీకు సర్వీసెస్ అకౌంట్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా మన కంపెనీ మెయిల్ ఐడి అనేది ఉండాలి. ఏదైనా ఒక కంపెనీ మెయిల్ ఐడి ఉండాలా, లేకపోతే మేము కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేసేసిన మీకు చెప్పేస్తాను. సో ఆ అకౌంట్ ఎలా తీసుకోవాలి దాని ప్రాసెస్ అంతా మీకు చెప్పడం జరుగుతుంటుంది. ఓకే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్ కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.